ఇందాక మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, ఐదారుగురు వచ్చేసి మన ప్రభుత్వం నుంచి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రండి, తమని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేసి గట్టిగా ఒకసారి చప్పట్లతో నిజంగా కృతజ్ఞత భావంతో చేసిన మేలు మర్చిపోకుండా మనం 10 లక్షల రూపాయలు ఇట్లాంటి సదవకాశం దొరికినందుకు నిజంగా 10 లక్షలు అంటే ఆ కుటుంబానికి ఎంతో ఆదరణ గొప్ప సందర్భం. ఈరోజు తెలంగాణలో గ్రామాన ఇందిరా మహిళా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా వందలాది మంది మహిళలు ఒక దగ్గర భూమిగూడి సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారంటే వాళ్ళు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఉచిత బస్సు ప్రయాణంతో సహా మహిళల కోసం వాళ్ళకు లోన్లు ఇవ్వడం కావచ్చు, వాళ్ళకు ఇన్సూరెన్స్ చేయించడం కావచ్చు, ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉచిత విద్యుత్ ఇవ్వడం కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం చేస్తూ ఉన్నాం. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాం. దీంతో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంట్లో ఈరోజు సన్నబియ్యం వండుకొని వాళ్ళ పిల్లలకు పెడతా ఉన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్ని రేషన్ కార్డులు ఉంటే అన్ని రేషన్ కార్డులకు మనిషికి 6 కిలోలు సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. దీనితో ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. గతంలో పండుగ రోజే సన్నబియ్యం వండుకొని తినేవాళ్ళు పేద కుటుంబాలు, కానీ ఇప్పుడు ప్రతిరోజు పండుగ చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్లకు అన్ని సంక్షేమ పథకాల్లో వాళ్ళ వాటా వాళ్ళకు దక్కుతుందని సంతోషంతో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. బుద్ధారంలో ఈ సంబరాల్లో మేము మా నాయకులందరం కూడా పాల్గొన్నాము. మహిళా సంఘం ఉన్నందుకు ఆడవాళ్ళకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత కరెంటు, బస్సు సౌకర్యము, ఫ్రీ బస్సు, రుణమాఫీ, ఇందిరాశక్తి 11 కార్యక్రమాలు సాఫీగా జరుగుతున్నాయి. మా గ్రామంలో ఇల్లు లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు, నిరుపేదలకు అందరికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. ఎవరి ప్రవృత్తి ప్రకారం వాళ్ళకు పథకాలు అందుతున్నాయి. అందులో నేను పొందుతున్న పథకాలు, నాకు ఫ్రీ బస్ వచ్చింది, 2 లక్షల రుణమాఫీ అయింది. మాకు ఇల్లు ఉంది కాబట్టి ఇంకా ఇల్లు అవసరం లేదు. రైతు భరోసా వచ్చింది. అలాగే మంత్లీ ఇయర్లీ 6,000 వస్తున్నాయి. కరెంటు, గ్యాస్, ఎన్ని పథకాలు ఉన్నాయో నాకు అన్నీ అందుతున్నాయి. నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు గర్వకారంగా ఫీల్ అవుతున్నాను సార్.